అన్నదాత సుఖీభవ పథకం మీద పెద్ద ఆర్తనే వచ్చిందిలా. ఇప్పుడు ఈ ముచ్చటైన ప్రతి ఒక్కళ్ళు కూటమి సర్కారుకు కితాబులు ఇస్తున్నారు. ఇక దీనికి గాను ఇప్పటికే అధికారులు ఇది విధానాలను సుతం రెడీ చేసిల్లంట. రెడీ చేసుడే కాదు, బడ్జెట్లో కూడా విడుదల చేయబోతున్నారన్న ముచ్చట ఇప్పుడు అందరి ముఖాలల్లా మతాబులని ఎలిగేటట్టు చేస్తున్నాయి. మరి పురాగా ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి. ఇక ఏపీ సర్కారు రైతుల కోసానికని చెప్పి అన్నదాత సుఖీభావ పథకానికైతే సంబంధించినటువంటి ఒక పెద్ద ముచ్చటనే చెప్పుకుంటూ వచ్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు గట్టిగానే కొడుతున్నది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అయితే మస్తు హ్యాపీ అవుతున్నారు ఈ ముచ్చట విన్న తర్వాత. సరే, ఇంతకు పురాగా ముచ్చట ఏందయ్యానంటే, ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకం ఏమైతే ఉన్నదో దీనికోసానికని చెప్పి ఇది విధానాలను కావాల్సినటువంటి చేయాల్సినటువంటి పనులను ఆల్రెడీ పురమాయించిందట చంద్రాల్ సారు. ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకానికి 6,300 కోట్ల రూపాయలను ఈ సంవత్సరమే ప్రభుత్వం కేటాయింపు చేసిందయ్యా. బడ్జెట్ లో ఈ పైసలను కేటాయించుతోని ఈ సంవత్సరంలో రైతులకు ఈ పథకం కింద నిధులను విడుదల చేయబోతున్నదట. అయితే కేంద్ర సర్కారు ఏదైతే పిఎం సన్మాన్ నిధులు అనేటివి ఉన్నాయి కదా, అవి విడుదల చేసిన టైంలల్లా ఈ నిధులను కూడా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నతోని ఇక ఇంకొన్ని రోజులు ఆగినా పర్వాలేదు కానీ పక్కా ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలను అయితే కూటమి సర్కారు ఉన్నదట. మరి ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని అందుకునే అరువులు ఎవరో సరైన వాళ్ళని ఎతకబట్టాలని చెప్పే పనులు కూడా బాగానే పడ్డదట కూటమి సర్కారు. ఇప్పటికే దీని మీద అధికారులు కసరత్తులు ఇష్టాడు కూడా చేసిల్లట. దీనికోసానికి అని చెప్పి ఒక నివేదికను కూడా చంద్రాల సర్కారుకు సమర్పణ చేసినట్టు తెలుస్తున్నదయ్యా. ఇక కూటమి సర్కారు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీల మేరకు అన్నదాత సుఖీభావ పథకం అయితే అమల్లోకి వస్తున్నది. రైతులు దీనికోసానికనే బాగానే ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలతో కలిపి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి పైసలను జమ చేస్తుండటంతోని మొన్న ఫిబ్రవరి నెలనే కేంద్రం నుంచి రావాల్సినటువంటి పైసలు అయితే పడ్డాయి. ఇక అయితే పిఎం కిసాన్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి మే నెలలో కానీ లేకపోతే జూన్ నెలలో కానీ పడే అవకాశాలు అయితే గట్టిగానే ఉన్నాయట. వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను విడుదల చేయబోతున్నది. ఇక కేంద్ర సర్కారు ఇచ్చేటువంటి 2,000 రూపాయలతో పాటు ఇంకో 4,000 రూపాయలు ఇచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 పెట్టుబడి సాయం కింద 3 విడతలుగా సాయం చేయాలని చెప్పి కరాఖండిగా నిర్ణయం అయితే తీసుకున్నారట. ఇక ఇందుకోసానికని చెప్పి అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 రూపాయలను ఇవ్వబోతుండటంతోని రాష్ట్ర ప్రభుత్వం ఈ విడతల ఎంత మేరకు పైసలను కలపబోతున్నదనే దాని మీదనైతే ఇంకా క్లారిటీ రాలేదు, రావాల్సి ఉన్నది. దీనికి కూడా తొందరలోనే చంద్రల్ సార్ ప్రకటన చేస్తానని చెప్తున్నాడు. ఇక ఈ నిధులను సమీకరించే ప్రయత్నంలల్లో అధికారులు అయితే బాగానే స్పీడ్ గా పనులు చేస్తున్నారు. ఇక పిఎం కిసాన్ పొందే ప్రతి రైతుకు ఈ పథకం అమలు చేయాలని చెప్పి ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకున్నదయ్యా. దీంతో పాటు అదనంగా పిఎం సన్మాన పథకం అందనోళ్లకు కూడా అరువుల జాబితాల పరిశీలించాలని కూడా చంద్రాల సారు అధికారులకు ఆర్డర్ వేసిండట. ఇక ఈ మేరకు అధికారులు గట్టిగానే పనులు చేసుడు స్టార్ట్ చేసిళ్ళు. అయితే ఇండ్ల అరువులు ఎవరు అనరువులు ఎవరు వీటన్నిటి మీద అధికారులు మల్లగుల్లాలు పడుకుంటా ఒక నివేదికనైతే తొందరలోనే చంద్రాల సార్కి ఇవ్వబోతున్నారట. అందరికీ రైతుల ముఖాలలో ఆనందం చూస్తే పదమలక్ష్యంగా కూటమి సర్కారు పనిచేస్తున్నదని చెప్పి ఈ ముచ్చట ఎరికైన ప్రతి ఒక్కరు సంబరంలో సాపట్లు కొట్టబట్టిండ్రయ్యా.